హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇరాన్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ మరలా ఫైటర్ జెట్స్ని పంపి మరిన్ని న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసిందని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ సంచలనమైంది. మీలో చాలామంది వినే ఉంటారు, ఇరాన్ ఈ దాడుల్లో 2 F-35 జెట్స్ని డౌన్ చేశామని క్లెయిమ్ చేసింది. దీన్ని ఇరానియన్ మీడియా కాదు, డైరెక్ట్గా ఇరానియన్ గవర్నమెంటే క్లెయిమ్ చేసింది. డౌన్ చేయడమే కాదు, ఒక జెట్లో ఉన్న ఫీమేల్ పైలట్ మిజైల్ హిట్ చేయగానే జెట్ నుండి ఎజెక్ట్ అయ్యి ఇప్పుడు మా కస్టడీలో ఉందని చెప్తుంది. ఇరాన్ మీడియా ఈ నరేటివ్ని స్ట్రాంగ్గా పుష్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని బాగా వైరల్ చేస్తుంది. మరి అసలు నిజమేంటి? నిజంగా ఇరాన్ F-35 జెట్స్ని డౌన్ చేసిందా? మనం పూర్తిగా ఒక కన్క్లూజన్కి రావచ్చో లేదో కానీ ఇరాన్ చూపిస్తున్న ఎవిడెన్స్ని అయితే అనలైజ్ చేద్దాం. ఏ దేశమైనా సరే జెట్ని డౌన్ చేశామని క్లెయిమ్ చేస్తే ఎవరు నమ్మరు. ఏదో ఒక ఎవిడెన్స్ చూపించాలి. అట్లీస్ట్ అది ఫేక్ అయినా కూడా ఏదో ఒకటి చూపించకపోతే ఎవరు నమ్మరు. అయితే ఇరాన్ నుండి ఈ F-35 షాట్ డౌన్ న్యూస్ని ఫస్ట్ పబ్లిష్ చేసిన ఛానల్ తాస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఒక పిక్ని ఎవిడెన్స్గా చూపించింది. ఇందులో ఒక సింగిల్ ఇంజన్ జెట్ క్రాష్ అయి ఉంది. F-35 కూడా సింగిల్ ఇంజనే. అలాగే జెట్ ఇంజన్కి ఇజ్రాయెల్ జెట్స్కి ఉండే లోగో ఉంది. అలాగే ఇంజన్ పార్ట్కి అటాచ్ అయ్యి ఒక టైల్ కనబడుతుంది. అయితే మనం ఇప్పుడు F-35 వెనుక పార్ట్ని చూస్తే టైల్స్ అనేవి ఇంజన్ పార్ట్కి అటాచ్ అయి ఉండవు. ఫ్యూసలాజ్ అంటే మెయిన్ బాడీకి ఉండి ఆ ఇంజన్కి టైల్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ టైల్ అనేది డైరెక్ట్గా జెట్ ఇంజన్కే అటాచ్ అయి ఉండడం క్లియర్గా కనిపిస్తుంది. ఇంకోటి, ఇజ్రాయేలీ జెట్స్లో ఆ లోగో అనేది నోస్కి పక్కన అలాగే వింగ్స్ మీదే కానీ ఇంజన్ పార్ట్కి ఉండవు. అసలు ఏ జెట్ ఇంజన్ పార్ట్స్కి కూడా కంట్రీ లోగో ఉండదు. ఉంటే టైల్స్ మీద ఉంటాయి. దీన్ని ఒక ఇజ్రాయేలీ జెట్గా చూపించడానికి ఆ లోగోని డిజిటల్గా ఎడిట్ చేయడమో లేదా డైరెక్ట్గానే మార్కింగ్స్ వేయడమో జరిగింది. ఇజ్రాయేలీ F-35 జెట్స్ లాస్ట్ ఇయర్ ఇరాన్ ఫస్ట్ దాడి చేసినప్పుడు ప్రతీకారంగా ఒక S-300 సిస్టమ్ మీద దాడి చేశాయి. రెడార్స్ని డిస్ట్రాయ్ చేసి లాంచర్స్ని కూడా టార్గెట్ చేశాయి. తర్వాత రెండోసారి అక్టోబర్ 26న ఈసారి ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ఆ దాడికి ముందు కూడా ఇజ్రాయేలీ F-35 జెట్స్ 3 S-300 సిస్టమ్స్ని టార్గెట్ చేశాయి. అయితే ఇప్పుడు జరిగిన దాడిలో కూడా F-35లే ముందు వెళ్ళి ఇరాన్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ని జామ్ చేయడం, కొన్నింటిని నాశనం చేయడం వల్లే F-15 జెట్స్ అనేవి హెవీ లోడ్తో ఇరాన్లోకి డీప్గా వెళ్ళి బాంబింగ్ చేశాయి. F-35 జెట్ కూడా వింగ్స్ కింద వెపన్స్ని క్యారీ చేయగలదు. కానీ అలా చేస్తే రెడార్స్కి చిక్కుతుంది. ఇంటర్నల్ వెపన్ బేలో 4 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ లేదా 2 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ప్లస్ సైజ్ని బట్టి 2 to 8 బాంబ్స్ని క్యారీ చేయగలదు. ఇంటర్నల్ బే లోడ్ కెపాసిటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి ముఖ్యమైన టార్గెట్సే కానీ పెద్ద ఎత్తున దాడులు చేయలేదు. ఎందుకంటే అందులో పెద్ద పెద్ద బాంబ్స్ పట్టవు. అందుకని ఇజ్రాయెల్ ఈ F-35లని మెయిన్గా ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ని టార్గెట్ చేయడానికే వాడింది. ఇన్నిసార్లు ఇవి ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి చొరబడి దాడులు చేస్తుంటే ఒక్కసారి కూడా ఇరాన్ డౌన్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో న్యూక్లియర్ సైట్స్ అనేవి మెయిన్ టార్గెట్స్ అయ్యాయి. కాబట్టి ఇరాన్కి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. సో ఇజ్రాయెల్కి కూడా చాలా పెద్ద లెవెల్లో నష్టం కలిగించామని ఫ్రేమ్ చేయకపోతే ఇరాన్ చాలా వీక్గా కనపడుతుంది. కాబట్టి F-35ని డౌన్ చేశామని చెప్తే గ్లోబల్ సెన్సేషన్ అవుతామని ఇలా క్లెయిమ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అయితే ఇరాన్ మీడియా సాలిడ్ ఎవిడెన్స్ అని చూపిస్తున్న సింగిల్ ఇంజిన్ శిథిలాలు F-35తో మ్యాచ్ అవ్వట్లేదు. కానీ ఒక ఫీమేల్ F-35 పైలట్ మా కస్టడీలో ఉందని చెప్తుంది. ఉంటే ఆ పైలట్ని చూపించాలి. చూపిస్తే అప్పుడు ఇజ్రాయెల్ ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఫైనల్గా మనం ప్రస్తుతానికి ఈ క్లెయిమ్ నిజమా లేదా ఫేక్ అని ఒక కన్క్లూజన్కి రాలేము. కానీ మెయిన్ స్ట్రీమ్ ఇరాన్ మీడియా చూపిస్తున్న ఇమేజ్ అయితే ఫేక్ అని చెప్పొచ్చు. ఈ ఇమేజ్లో ఇంకా చాలా ఎడిట్స్ ఉన్నాయి. క్రాష్ అయ్యాక కూడా ఇంజిన్ ఆఫ్టర్ బర్నర్ వెలుగుతూనే ఉంది. ఎడిటింగ్లోనే గ్లౌ చేశారు. అయితే జెట్ డౌన్ అయినా డౌన్ అవ్వకపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది. పాకిస్తాన్ ప్రత్యేకంగా మన రఫాల్స్ని డౌన్ చేశామని చెప్తే అమెరికన్ మీడియా, దానికి తోడుగా UK మీడియా కలిసి దాన్ని తెగ ప్రచారం చేశాయి. రఫాల్కి ఉన్న పేరుని చెడగొడితే
అమెరికన్ జెట్స్ అలాగే యూకేకి చెందిన టైఫూన్ జెట్ సేల్స్ పెరుగుతాయని పాకిస్తాన్ క్లెయిమ్ చేసిన వెంటనే ఆ నెరేటివ్ని స్ట్రాంగ్గా పుష్ చేశాయి. కానీ మన మీడియా మొత్తం పాకిస్తానీ జెట్స్ని డౌన్ చేసినట్టు రిపోర్ట్ చేస్తే దాన్ని వెస్టర్న్ మీడియా అసలు పట్టించుకోలేదు. కానీ పాకిస్తాన్ ఎవిడెన్స్గా చూపించిన ఆ ఇమేజ్లో టైల్ సెక్షన్ మీద రఫాల్ అని మార్కింగ్స్ ఉన్నాయి, సీరియల్ నెంబర్ కూడా మ్యాచ్ అవుతుంది. అంతే, అదే ఒక సాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పాయి. కానీ ఆ టైల్ సెక్షన్లో రఫాల్ అని రాసి ఉన్న పార్ట్ అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే ఒరిజినల్ రఫాల్ టైల్లో ఆ పార్ట్ వేరే షేప్లో ఉంటుంది. కానీ ఆ లాజిక్ వెస్టర్న్ మీడియాకి అవసరం లేదు. అయితే అదే విధంగా ఇప్పుడు ప్రపంచ మీడియాకి కూడా ఇరాన్ F-35 జెట్ అని చూపిస్తున్న జెట్లో ఇజ్రాయేలీ జెట్స్లో ఉన్న లోగో సింగిల్ ఇంజిన్ అయితే చాలు, వేరే ఏ లాజిక్ కూడా అవసరం లేదు. ప్రచారం అయితే గట్టిగానే సాగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.